కర్నూలు జిల్లా టీడీపీలో మళ్లీ లుకలుకలు నెలకొన్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవి సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిల ప్రియకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆర్ఐసీ మాజీ చైర్మన్ అయిన ఏవి సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిల ప్రియకు మధ్య అస్సలు పడట్లేదు. ఈ క్రమంలోనే నంద్యాల టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు ఏవి సుబ్బారెడ్డి. మంత్రి అఖిల ప్రియ వైపు ఉంటారో తన వైపు ఉంటారో తేల్చుకోండంటూ కౌన్సిలర్లకు తేల్చి చెప్పారు. నంద్యాల కార్యక్రమాల్లో తనను పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏవి సుబ్బారెడ్డి. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫోన్ చేయడంతో అత్యవసరంగా విజయవాడ బయలుదేరారు ఏవి సుబ్బారెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏవి సుబ్బారెడ్డి విజయవాడ బయలుదేరారా? అసలు ఏం జరుగుతోంది అక్కడ? సంతోష్, నంద్యాల టీడీపీ ఇన్ఛార్జి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీతో చేరి 2-3 రోజులు కాలేదు. అప్పుడే మరి నంద్యాల టీడీపీలో ముసలం పుట్టిందని చెప్పవచ్చు. మంత్రి భూమా అఖిల ప్రియతో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి విభేదిస్తున్నారు. భూమా నాగిరెడ్డికి కుడి ఎడమగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి ఒకసారిగా తిరుగుబాటు చేస్తున్నంత పని అవుతుంది. అంటే ఆయన టీడీపీ కౌన్సిలర్లు, నంద్యాలకు సంబంధించిన టీడీపీ కౌన్సిలర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భూమా అఖిల ప్రియతో విభేదిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం అయితే తనను పూర్తిగా పక్కన పెట్టారని ఏవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ప్రధానంగా కౌన్సిలర్లు మంత్రి అఖిల ప్రియ వైపు ఉంటారా తన వైపు ఉంటారా తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అంటే దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టమవుతుంది. నంద్యాలలో ప్రధానంగా భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఏవి సుబ్బారెడ్డి ఉంటున్నారు. దాదాపు 20-30 సంవత్సరాలుగా వారిద్దరి మధ్య స్నేహం ఉంది. నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఉన్నప్పటికీ లేనప్పటికీ అన్ని వ్యవహారాలు కూడా భూమా తరఫున ఈయనే చూసేవారు. అయితే భూమా నాగిరెడ్డి మృతి చెందిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తనను బాగా పార్టీ కార్యక్రమాలకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ భూమా అఖిల ప్రియ దూరం పెట్టారనేది ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీలో ఉండాలా లేదా భూమా అఖిల ప్రియతో కలిసి పనిచేయాలా లేదా అనే విషయాలపైన ఆయన తెలుసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం ఉంది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇవ్వాలనే విషయం పైన భూమా కుటుంబం నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకాలం అక్కడ పార్టీలో భూమా నాగిరెడ్డికి అండగా ఉంటూ పార్టీ కార్యకలాపాలన్నీ చూసిన తనను పక్కన పెట్టి భూమా బ్రహ్మానంద రెడ్డిని అక్కడికి ఎలా తీసుకొస్తారనేది ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తి పక్కన పెట్టి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని తీసుకొస్తే తన మనుగడ లేకుండా పోతుందన్న ఉద్దేశం కూడా ఆయనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే ఉపయోగించి అసలు పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ నుంచి బయటికి వెళ్లాలా అనే తెలుసుకునే పరిస్థితి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం పరిణామాలు పార్టీ అధిష్టానానికి తెలిసిన నేపథ్యంలో నంద్యాల ఇన్ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు అలాగే కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి సుజనా చౌదరి ఇద్దరు ఫోన్ చేయడంతో ఆయన వెంటనే బయలుదేరి వెళ్లారు. వాళ్ళిద్దరితో చర్చించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి కూడా పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆ పార్టీకి పూర్తిగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి పక్షంలో ఈయన అన్ని కార్యకలాపాలు అక్కడే చూశారు. పార్టీ కార్యకర్తలకు సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి. ఇతను బయటకు వెళ్ళిపోతే టీడీపీకి సంబంధాలు కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమా అఖిల ప్రియ ఇటీవల కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కూడా ఎక్కువ ఆళ్లగడ్డ పైనే దృష్టి కేంద్రీకరించారు. నంద్యాల పైన ఈ మధ్య కాలంలో దృష్టి కేంద్రీకరించారు. చాలా దూకుడు పెంచారని కూడా చెప్పవచ్చు.
అయితే పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలతోనూ కౌన్సిలర్లతోనూ ఆమెకు సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పడలేదు ప్రత్యక్షంగా. ఈ నేపథ్యంలో ఆ వర్గాన్నంతటినీ తీసుకుని ఏవి సుబ్బారెడ్డి బయటికి వెళ్లిపోతే టీడీపీ పూర్తిగా నంద్యాల నియోజకవర్గం పూర్తిగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.